హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనిల్. ఈరోజు NodeMcu యూస్ చేసి స్మార్ట్ IoT బేస్డ్ నోటీస్ బోర్డ్ని ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాం. అంటే ఒక మెసేజ్ని ఎక్కడి నుంచి అయినా ఇంటర్నెట్ ద్వారా సెండ్ చేసి ఆ సెండ్ చేసిన మెసేజ్ని LCD డిస్ప్లేలో డిస్ప్లే చేయడం ఎలాగన్నది వీడియోలో చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే NodeMcu, LCD 16:2 డిస్ప్లే, 10K పొటెన్షియోమీటర్, బ్రెడ్ బోర్డ్ అండ్ జంపర్ వైర్స్. సో సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. సర్క్యూట్ డయాగ్రామ్లో మనకు కనిపిస్తుంది ఏంటంటే NodeMcu నుంచి LCD డిస్ప్లేకి ఎలా కనెక్ట్ చేస్తాం, దానికి మళ్ళీ పొటెన్షియోమీటర్ని ఎలా కనెక్ట్ చేస్తాం అనేది సర్క్యూట్ డయాగ్రామ్లో క్లియర్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే NodeMcu నుంచి LCD పిన్స్కి ఏ పిన్స్ కనెక్ట్ చేస్తాం అనేది ఇక్కడ చూపిస్తాం చూడండి. సో D0 పిన్ RS పిన్ కనెక్ట్ చేస్తాం, D1 ఎనేబుల్ పిన్ అండ్ D2 డేటా పిన్, D4 LCDది, నెక్స్ట్ D3 ఏమో D5 అండ్ D5 పిన్కి అండ్ D4 D6 అలా పిన్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చాం. సో మీకు ఇక్కడ ఈ పిన్స్కి డిస్క్రిప్షన్ పక్కన ఇచ్చాను చూడండి. LCD డిస్ప్లే వస్తుంది కదా పక్కన. సో అదేంటంటే LCD డిస్ప్లే పిన్ డిస్క్రిప్షన్ అనమాట. సో అక్కడ మీకు ఫస్ట్ పిన్ వచ్చి VSS అంటే గ్రౌండ్ పిన్, నెక్స్ట్ సెకండ్ పిన్ వచ్చి VDD అంటే దాని VCC పిన్ ప్లస్ 5 volts సప్లై ఇవ్వాలి దానికి. నెక్స్ట్ VEE ఆ సప్లై వెనకాల LEDస్ని బ్లింక్ చేయడానికి అంటే కంట్రోల్ చేయడానికి బ్రైట్నెస్ని పొటెన్షియోమీటర్ యూస్ చేస్తాం. సో పొటెన్షియోమీటర్ నుంచి అవుట్పుట్ వచ్చింది ఆ పిన్కి ఇస్తాం అనమాట 3. నెక్స్ట్ RS పిన్. సో RS పిన్ మనం దీనికి ఇచ్చిన D0 పిన్ కనెక్ట్ చేస్తాం. రీడ్ అండ్ రైట్ పిన్ని గ్రౌండ్ కనెక్ట్ చేయండి, మర్చిపోకండి. గ్రౌండ్ కనెక్ట్ చేయకపోతే మీకు అవుట్పుట్ రాదు. రీడ్ అండ్ రైట్ పిన్ 5th పిన్ అండ్ ఎనేబుల్ పిన్ D1కి. సో డేటా పిన్స్లో D0 నుంచి D7 వరకు డేటా పిన్స్ ఉన్నాయి. సో మనం యూజ్ చేసింది ఏంటంటే D4, D5, D6, D7 డేటా పిన్స్ యూజ్ చేస్తాం LCDవి. ఆ డేటా పిన్స్ని కనెక్ట్ చేసి మనం చూస్తాం. లాస్ట్ ఏమో LEDA అండ్ LEDK అంటే LED యానోడ్ అండ్ LED క్యాథోడ్. LED యానోడ్ అంటే VCC ప్లస్ 5 volts సప్లై ఇవ్వండి, క్యాథోడ్ అంటే గ్రౌండ్. సో గ్రౌండ్ కనెక్షన్స్ ఇవ్వండి. సో సర్క్యూట్ డయాగ్రామ్ ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుందన్నది చూద్దాం. సో మీరు కనెక్ట్ చేస్తే సో ఇలా ఉంటుంది అనమాట. సో మీకు చూస్తే LCD డిస్ప్లే అండ్ పొటెన్షియోమీటర్ అండ్ NodeMcu కనెక్ట్ చేసి చూపించాను కదా బ్రెడ్ బోర్డ్ మీద. సో ఇలా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా కోడింగ్ సెషన్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు LCD ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఆర్డినో ఫైల్ ఉంది కదా LCD, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓపెనింగ్ కదా, ఇక్కడ స్టార్టింగ్ చూద్దాం. షాష్ ఇంక్లూడ్ అని ఉంది కదా, దీనికి ఏమో NodeMcu ఇంక్లూడ్ చేసాం మనం. నెక్స్ట్ ఫైర్బేస్ లైబ్రరీ ఇంక్లూడ్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం యూజ్ చేసిన LCD డిస్ప్లే యూజ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా లైబ్రరీ ఇంక్లూడ్ చేసుకున్నాం. దీని నెక్స్ట్ మనం ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంటే మన వైఫై యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ మీరు. సో నా యూజర్ నేమ్ వచ్చి Anil Innovations అండ్ పాస్వర్డ్ ఆల్సో Anil Innovations. సో నెక్స్ట్ మనం చూస్తే ఫైర్బేస్ సోర్స్ అండ్ ఫైర్బేస్ ఆత్ అని ఉంది కదా. సో మనకి డీటెయిల్స్ కావాలి. సో దీనికోసం మనం ఫైర్బేస్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో క్రోమ్కి వెళ్తున్నాను. క్రోమ్కి వెళ్ళి ఇక్కడ ఫైర్బేస్ కన్సోల్ అని టైప్ చేయండి. ఫైర్బేస్ కన్సోల్ ఎంటర్. సో ఎంటర్ చేస్తే ఇక్కడ గూగుల్ కన్సోల్ అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్లోకి ఇచ్చేయండి. అండ్ ప్రాజెక్ట్ నేమ్ సో నోటీస్ బోర్డ్ అని పెడుతున్నాను నేను. నెక్స్ట్ కంటిన్యూ, డిఫాల్ట్ కంటిన్యూ. సో ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మీకు డేటాబేస్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. స్క్రోల్ చేస్తే రియల్ టైమ్ డేటాబేస్ అని వస్తుంది చూడండి. ఆ రియల్ టైమ్ డేటాబేస్ క్రియేట్ డేటాబేస్ క్లిక్ చేయండి. స్టార్ట్ ఇన్ టెస్ట్ మోడ్ ఎనేబుల్. సో ఎనేబుల్ అయింది కాబట్టి ప్రాజెక్ట్. సో మనకు కావాల్సిన URL పైన వచ్చింది చూసారా, నోటీస్ బోర్డ్ 29A49. సో దాన్ని కాపీ చేయండి మీరు. మనకు కావాల్సిన నోటీస్ బోర్డ్ 29A9 మాత్రమే కావాలి. సో దాన్ని కాపీ చేసి
ఆర్డినో ఫైల్లో పేస్ట్ చేయండి. పేస్ట్. నెక్స్ట్ మనకి డేటాబేస్ సీక్రెట్ టోకెన్ కావాలి. సో దానికోసం ప్రొవైడ్ సెట్టింగ్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ప్రొవైడ్ సెట్టింగ్స్ వస్తుంది, మీరు క్లిక్ చేయండి. సర్వీస్ అకౌంట్స్, డేటాబేస్ సీక్రెట్స్. సో సీక్రెట్ కాపీ చేయండి. కాపీ చేసి ఫైర్బేస్ యూఆర్ఎల్ ఇక్కడ ఎంటర్ పేస్ట్ చేయండి. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం కోడింగ్ చూద్దాం. సో ఇక్కడ మెసేజ్ అని ఉంది కదా, స్ట్రింగ్ మెసేజ్ అని, ఇది కోడింగ్లో యూజ్ చేసే వేరియబుల్స్ అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఏ పిన్స్ దేనికి అసైన్ చేసాం అన్నది కావాలి. సో దానికోసం ఇక్కడ ఆర్ఎస్ పిన్ అంటే రీసెట్ పిన్ D0కి, ఎనేబుల్ పిన్ D1 అండ్ D4 ఏమో D2 అండ్ D5 D3, NodeMcu D3 కనెక్ట్ చేసాం. సో D6 పిన్ D4. సో ఇలాగ మనం కనెక్ట్ చేసాం. క్రిస్టల్ లిక్విడ్ క్రిస్టల్ దానికి ఏ నేమ్ ఇనిషియలైజ్ చేసింది ఏంటంటే LCD. ఆ నేమ్ ఇనిషియలైజ్ చేసి స్టార్ట్ అవ్వమని చెప్పాం ఏ పిన్స్ నుంచి అసైన్ చేసిన పిన్స్ ద్వారా. నెక్స్ట్ ఫైర్బేస్ డేటా దానికి ఫైర్బేస్ డేటా అనే వేరియబుల్ ఇచ్చాం. వాయిస్ సెటప్లోకి వెళ్తే LCD.begin 16:2 అని ఉంది కదా, మనం 16:2 డిస్ప్లేని యూస్ చేస్తాం కాబట్టి, అంటే 16 కాలమ్స్ అండ్ 2 rows. సో ఆ డిస్ప్లేని స్టార్ట్ అవ్వమని చెప్తున్నాం. నెక్స్ట్ సీరియల్ మానిటర్ మీద మనం చూడడానికి కోసమని సీరియల్ బిగిన్ బౌండెడ్ 9600 యూస్ చేస్తున్నాం. ఇంక వైఫై కనెక్టివిటీ ఇది. వైఫై యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉంటే యాక్సెస్ స్టార్ట్ చేయమని చెప్పడానికి అది, అండ్ వైఫై స్టేటస్ రాంగ్ అయితే నేను చెప్పడానికి మొత్తం. నెక్స్ట్ ఫైర్బేస్.begin ఉంది కదా, దాని ఆథరైజేషన్ URL రెండు యాక్సెస్ చేసి ఫైర్బేస్ స్టార్ట్ అవుద్ది అనమాట, యాక్సెస్ చేస్తుంది. ఒకవేళ రీకనెక్ట్ చేయడానికి కూడా పక్కన ఉన్నది యూస్ చేద్దాం. నెక్స్ట్ వైడ్ లూప్లోకి వెళ్తే LCD సెట్ కర్సర్ 0,0 అంటే ఫస్ట్ రోలోంచి 0 కాలం అండ్ ఫస్ట్ కాలంలో మనకి కర్సర్ ఉండేలాగా స్టార్ట్ చేస్తుంది అనమాట LCD కర్సర్కి. సో అక్కడ ఏం చేస్తుంది, స్టార్టింగ్లో ఉండడానికి 0,0 అని ఇచ్చాం. సో ఆ ప్రింట్ అవ్వడానికి ఫస్ట్లో నోటీస్ అని నేను ఫస్ట్ లైన్లో ప్రింట్ చేస్తున్నాను, అది నోటీస్. నెక్స్ట్ ఇక్కడ ఫైర్బేస్ డేటాబేస్ని మనం తీసుకుంటున్నాం ఫైర్బేస్ డేటా నుంచి. సో తీసుకున్న డేటాని మెసేజ్ అన్న దాంట్లోకి కాపీ చేస్తున్నాం. సో కాపీ చేసినాక దాన్ని మనం లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేయడానికి ప్రోగ్రామ్ అంతా, అంటే స్క్రోల్ అవ్వడానికి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ అవ్వడానికి ఇలా యూస్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మనం కోడ్ని అప్లోడ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, కోడ్ అప్లోడ్ అయింది. సో దీనికి సంబంధించిన యాప్ మనం ఇప్పుడు డిజైన్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళండి. సో క్రోమ్లో codiller.io అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్రియేట్ యాప్స్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ యాప్స్ మీద క్లిక్ చేస్తే మీరైతే ఇంపోర్ట్ ప్రాజెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ చేసి ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. స్మార్ట్ నోటీస్ బోర్డ్ ఓపెన్ చేస్తే ఇదే మన వావరీ ప్రాజెక్ట్ ఇది. సో నోటీస్ బోర్డ్ అని వచ్చి కింద టెక్స్ట్ వస్తుంది, దాని మీద సబ్మిట్ చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు ఫైర్బేస్ డేటాబేస్ మీద క్లిక్ చేసాం కదా, ఇప్పుడు టోకెన్కి మనకు కావాలి కాబట్టి టోకెన్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఫైర్బేస్ డేటాబేస్లో యాప్లో పేస్ట్ చేసాం. మనకి URL కావాలి. సో మళ్ళీ ఫైర్బేస్ దాంట్లోకి వెళ్ళి డేటాబేస్ మీద క్లిక్ చేయండి. URL వచ్చింది కదా, దాన్ని కాపీ చేయండి. టోటల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ బకెట్ ఇప్పుడు ఎంటీగా ఉండేలా చూడండి. నెక్స్ట్ దీన్ని QR కోడ్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి జనరేట్ QR కోడ్. కంప్యూటర్లోకి అయితే APK డౌన్లోడ్ చేయండి. నార్మల్గా ఫోన్లోకి అయితే QR కోడ్ స్కాన్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఇందులో మనం ఇన్స్టాల్ చేసిన యాప్ని ఓపెన్ చేస్తున్నాను నేను, నోటీస్ బోర్డ్ది. సో ఇక్కడ మెసేజ్ టైప్ చేసి సబ్మిట్ చేయండి. మీకు పక్కన LCDలో మీకు డిస్ప్లే అవుద్ది.
Thanks for watching guys. Plan, share and subscribe. Thank you.